రెడీకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యెమెన్ లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు కాస్త ఊరట లభించింది. రేపు అమలు కావాల్సిన ఉరి శిక్ష వాయిదా పడింది. ఆమె మరణ శిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం రేపు శిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి క్షణంలో స్థానిక అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. ఈ కేసు మొదలైనప్పటి నుంచి నిమిషా ప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. నిమిష కుటుంబం, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేలా ప్రయత్నాలు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ ఆఫీసుతో నిరంతరం సంప్రదింపులు జరిపడంతో మరణ శిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్ అధికారులు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత విశ్లేషణ అందించడానికి మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇస్తారు. చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు. బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అనంటే, యెమెన్ దేశంలో భారతీయురాలైనటువంటి నిమిషకు విధించినటువంటి ఉరి శిక్ష రద్దు చేయలేదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుని ఆ శిక్షను తగ్గించేటటువంటిదా లేకపోతే తప్పించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉరి శిక్షను పోస్ట్పోన్ చేయటం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం, మంచి పరిణామం. ఒక భారతీయురాలు అక్కడ బతకడం కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో 2017లో జరిగినటువంటి ఈ సంఘటన ఇన్నాళ్ళు కోర్టులో విచారణ జరిగిన తర్వాత 2020లో మరణ శిక్ష విధించటం జరిగింది. దాన్ని వాళ్ళ ఎగ్జిక్యూట్ చేసినటువంటి పరిస్థితుల్లో రేపటికి ఆ శిక్ష ఖరారై ఉన్నది. రేపు ఆమెకు మరణ శిక్ష అమలు జరిపేటటువంటి పరిస్థితి ప్రమాదం ఉన్నటువంటి దశలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో ఆ మరణ శిక్షను పోస్ట్పోన్ చేయటం జరిగింది, రద్దు చేయలా. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి, రద్దు జరగలేదు, బట్ పోస్ట్పోన్మెంట్ జరిగింది, వాయిదా పడింది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఆలోచించాలి. నిజానికి ఒక్కసారి వివరాల్లోకి వెళితే, యెమెన్ దేశంలో అక్కడ నర్సుగా పనిచేయడానికి కేరళ నుంచి నిమిషా అనే మహిళ వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అతనితో వ్యాపారం ప్రారంభం జరిగింది. మెడికల్ కౌన్సిల్ అనేటటువంటి ఒక సంస్థను వాళ్ళు నడపటం ప్రయత్నించారు, ఇద్దరు పార్ట్నర్స్గా. బట్ కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాపారం అత్యంత అభివృద్ధి జరిగి ఆదాయం పెరిగిన తర్వాత పార్ట్నర్గా ఉన్నటువంటి స్థానికుడైనటువంటి ఒక ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈమె మీద ఒక నిర్బంధాన్ని తీసుకొచ్చాడు. ఎలా? ఆమెకున్నటువంటి పాస్పోర్టును, తన దగ్గర ఉన్నటువంటి డబ్బును, అలాగే అనేకమైనటువంటి పత్రాలను కూడా అతను స్వాధీనపరుచుకొని ఆమెను నిర్బంధించి ఆమె కుటుంబంతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి తీసుకొచ్చి పూర్తిగా ఆమెను నిర్బంధంలో ఉంచటం జరిగింది. ఒత్తిడికి గురైనటువంటి ఆ మహిళ చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే, అతనికి మత్తు మంది ఇచ్చి తన పాస్పోర్టు అలాగే తన సంబంధించినవన్నీ వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగింది. ఇక్కడ హత్య చేయాలన్నటువంటి ఆలోచన ఆ మహిళకు లేదు అన్నది సుస్పష్టం. తను చేసినటువంటి ప్రయత్నంలో ఒక మత్తు మందు ఇవ్వడంలో డోసు పెరగడం వల్ల అతను చనిపోయినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఎలా అయినా ఒక మనిషి మరణానికి కారణమైనప్పుడు దాన్ని హత్య అయినటువంటి పరిస్థితి న్యాయబద్ధంగా ఆలోచించేటటువంటి దశ ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి సంఘటనలో నిమిష కావాలని హత్య చేయకపోయినా అతను మరణించినటువంటి పరిస్థితుల్లో హత్యగా భావించి యెమెన్ దేశంలో ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది. అక్కడ మొత్తం రాజకీయం కానీ పాలన కానీ మతపరమైనటువంటి విశ్వాసాల వేదికగా కొంత జరుగుతుంది. అక్కడ హుతీల పాలనలో ఉన్నటువంటి యెమెన్ దేశంలో ముఖ్యంగా రాజకీయం కంటే కూడా ఒక మత సంబంధమైనటువంటి విశ్వాసాల మీద విధించినటువంటి శిక్షను వెనక్కి తీసుకోవడం కానీ పునరాలోచన చేయటం కానీ జరగనటువంటి పరిస్థితుల్లో బట్ ఇవాళ మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆ శిక్ష రద్దయ్యే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా 8,60,00,000 ఇవ్వడానికి నిమిషా కుటుంబం సిద్ధపడింది. దీన్ని మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి మత నాయకులు కొంత వాళ్ళ ప్రయత్నాల్లో ఫలితాలు సాధించేట్టుగా కనపడుతున్నటువంటి వాతావరణం ఉంది.
ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం, అలాగే నిమిష కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక పరిహారంగా ఇవ్వటం, దాన్ని బ్లడ్ మనీ అనే పేరుతోటి అక్కడ ఉన్న వాళ్ళు పిలుస్తారు. ఆఫ్ కోర్స్ అది బ్లడ్ మనీనా, ఇంకోట పరిహారమా, లేకపోతే చేసినటువంటి పొరపాటు దిద్దుకునేటటువంటి దశలో ఆ కుటుంబానికి, అతని కుటుంబానికి ఏదైనా ఒక సహాయకారిగా ఉంటుంది అన్నటువంటి నిర్ణయంలో, అలాగే నిమిష కూడా తన ఉరిశిక్ష నుంచి బయటకు పడేటటువంటి ప్రయత్నంలో నిజంగా ఏం జరగబోతున్నది అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం. వేచి చూద్దాం, మంచి జరగాలని. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర ప్రసాద్ గారు.